ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కీలకమైన ఒక విధంగా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, ఈసారి జగన్ 2.0 చూస్తారు అన్న స్టేట్మెంట్ పైన కూడా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఒక విధంగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దాంతోపాటు ఢిల్లీలో ఆపు ఓడిపోవడాన్ని అలసుగా తీసుకొని చంద్రబాబు నాయుడు తన మనసులోని మాటలు ఇప్పుడు చాలా ధైర్యంగా బయట పెడుతున్నారా అన్నది ఆయన మీడియా సమావేశంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు పథకాలపైన పూర్తిగా యూటర్న్ తీసుకుంటున్నట్టుగా ఉన్నారు. ఎన్నికల సమయంలో చెప్పింది ఒకటి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నది కూడా ఒకటి. ఆ ఒక్కో బయటను కూడా మనం చూద్దాం. ఇక్కడ అక్కడ మీరు చూస్తే వెల్ఫేర్ అని చెప్పి నేను నీళ్లు ఊరికే ఇస్తున్నా, కరెంట్ ఊరికే ఇస్తున్నా, ఇవన్నీ చెప్పారు. కానీ భవిష్యత్తును అంధకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కూడా మన రాష్ట్రంలో మీరు చూస్తే అక్కడ కొద్ది టైం తీసుకున్నారు, కానీ మన రాష్ట్రంలో 5 ఏళ్లలోనే బటన్ నొక్కే కార్యక్రమానికి విసుగొచ్చే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ అరాచకాలు అద్దులు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఎగో ప్రాబ్లమ్స్ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్ర అక్కడికి ఇక్కడికి కొన్ని పోలికలు కూడా ఉన్నాయంటే ఢిల్లీకి ఏపీలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు పోలికలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. నీళ్ళు ఇచ్చాము ఉచితంగా, కరెంట్ ఇచ్చామని చెప్పారు. కానీ అక్కడ రిలీజ్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టింది. కానీ ఇక్కడ 5 ఏళ్లకి బటన్ నొక్కుడు కార్యక్రమానికి ప్రజలు విసుగుతో తిరస్కరించారు అని చెప్తున్నారు. అంటే ఉచితాలు, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు వాటికి అన్నదైతే ఆయన మాటల్ని బట్టే స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా క్లారిటీగా కూడా చెప్పారు. ఆయనకి ఇప్పుడే డౌట్, మళ్ళీ 2.0 వస్తానన్నాడు. అంటే మీకు ఇప్పటి నుంచే మళ్ళీ ఫియర్ సైకో స్టార్ట్ అయిపోతా ఉంది. వాడు వస్తే ఏమవుతుంది, మళ్ళీ నిద్రపోతామా లేదా, ఏమైపోతాం అంటే దాంతో మనం ఇంకొంచెం నర్వస్ అయ్యి ఇంకా ఎక్కువ తప్పులు చేయాలని చూస్తాం. ఐఎమ్ నాట్. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటున్నారు కదా, అంటే ఇప్పటి నుండి ఆందోళన, ఇది బుర్రలో మళ్ళా వస్తే ఏమవుతుందో అన్న ఒక భయం, ఒక సైకో ఫియర్ మళ్ళీ మొదలైంది ఆయనలో అని చెప్తున్నారు. కానీ నిజంగానే చంద్రబాబు నాయుడు గారిలోనే ఆ భయం ఉంది అన్నది సుస్పష్టం. జగన్మోహన్ రెడ్డి 2.0 అనేసరికి చంద్రబాబు నాయుడు గారిలో కూడా కంగారు ఉంది, ఆందోళన ఉంది అన్నది కూడా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఆందోళన ఈ రోజే కాదు, తొలి రోజు నుండి, అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుండి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డికి సైకో అది ఇది అనుకుంటే ఆయనకు వ్యతిరేకంగా భయపడుతూ కాలాన్ని నడిపారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 93% స్ట్రైక్ రేట్తో మేము అధికారంలోకి వచ్చామని ఒకవైపు చెబుతూనే మళ్ళీ జగన్ వస్తాడేమో అని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఈ భయం పారిశ్రామికవేత్తల్లో కూడా ఉందంటూ తొలి రోజు నుండి ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే జగన్ మళ్ళీ వస్తే ఏంటి అన్నది చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ భయం ఉందన్నది అయితే స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు ఏమంటున్నాం, తప్పడం లేదు, అదర్ పార్టీస్ సంక్షేమం ఇస్తా, అందరు మనం కూడా ఇవ్వాలంటున్నాం. ఇవ్వాలి. సంక్షేమం ఇవ్వాలంటే అప్పులు చేసి ఇవ్వడం కాదు, సంపద సృష్టించి ఇవ్వాలి. ఈ విషయాలు మనం చెప్తున్నాం. అందుకే మొన్న నేను చెప్పిన తర్వాత 1 సైడ్ ఎలక్షన్స్ అయినాయి, 93% స్ట్రైక్ రేట్. అది తీసుకెళ్ళగలిగాం. ఆ పొలిటికల్ అవేర్నెస్ తెచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్తున్నది ఏంటంటే క్లియర్గా, మిగిలిన పార్టీలు సంక్షేమ పథకాలు ఇస్తున్నాయి కాబట్టి మనము ఇవ్వాలన్న ఒత్తిడి ఉంది. అంటే ఇంకా కార్యకర్తల నుండి, నాయకుల నుంచి, ఎమ్మెల్యేల నుంచి ఉంటుంది. సార్ మనం ఏమి ఇవ్వకపోతే ఇప్పటికే ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది, ఏదో ఒకటి చేయకపోతే కష్టమని చెప్తూ ఉంటారు. కానీ ఆ ఒత్తిడి ఉందని అంగీకరిస్తూనే, కానీ మనం ఏం చెప్పాము, ఎన్నికల సమయంలోనే చెప్పామంటున్నారు. అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇవ్వడం కాదు, సంపద సృష్టించి ఆ పథకాలు ఇవ్వాలి. మనం ఎన్నికల సమయంలోనే ఆ అవేర్నెస్ తెచ్చాము, సంపద సృష్టించిన తర్వాత ఇస్తామని. ప్రజలు కూడా దానికి ఇదయ్యారు, అంగీకరించారు అని ఈరోజు చెప్తున్నారు. అంటే ఇక సంపద సృష్టించే వరకు ఈ పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, అప్పులు చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకో అడుగు ముందుకు వేసి మనం ఈ విషయాన్ని ఎన్నికలకు ముందే ప్రజలకు కన్విన్స్ చేశాం, ప్రజలను ఒప్పించాం. ఈ విషయంలో సంపద సృష్టి తర్వాతే స్కీమ్లు ఇవ్వడానికి మనం ప్రజలను ఆల్రెడీ ఒప్పించేశామని కూడా ఈరోజు చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు హఠాత్తుగా వచ్చిన ధైర్యం ఏంటంటే, ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించారు. అక్కడ సంక్షేమ పథకాలు, ఇలాగే మంచి స్కూళ్ళు, మంచి హాస్పిటళ్ళు ఇవన్నీ ఇచ్చినా సరే కేజ్రీవాల్ని ఓడించారు. అంటే సో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ని ఏమీ అమలు చేయకపోయినా సరే ప్రజలు ఏమీ అనుకోరు అన్న ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా ఉన్నారు. అందుకే ఈరోజు ధైర్యంగా ఈ పథకాలకు వ్యతిరేకంగా ఢిల్లీని, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏపీ ప్రభుత్వాన్ని పోలుస్తూ మరి ఇదంతా ఒక విఫల నమూనా అని పదే పదే చెప్తూ ఉన్నారు. ఇంకో అడుగు ముందుకు వేసి మనము ఇవ్వాలి పథకాలు అని ఒత్తిడి ఉంది, కానీ మనం ఆల్రెడీ ప్రజల్ని ఎన్నికలకు ముందే ఒప్పించాము, ఇవన్నీ
సంపద సృష్టించిన తర్వాత ఈ పథకాలు ఇస్తామని మనం ఆల్రెడీ ప్రజల్లో ఒక చైతన్యం అవేర్నెస్ కూడా తెచ్చాము. ఆ తర్వాతే ప్రజలు మనకి ఈ స్థాయిలో గెలుపునిచ్చారని చెప్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఆయనకు ఈ పథకాలని ఇచ్చే ఉద్దేశం లేదు. మరి 1 ఇస్తారో 2 ఇస్తారో లేకుంటే మొత్తానికి ఎగ్గొడతారో తెలియదు. అయితే ఈ పథకాలు తప్పు, ఈ బటన్లు నొక్కడాలు తప్పు అని ఈరోజు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు, మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలు చంద్రబాబు నాయుడు చెప్తున్న ఈ సూపర్ 6లు ఇవన్నీ అసాధ్యం, అసలు డబ్బులే లేవు, బడ్జెటే సపోర్ట్ చేయదని చెప్పినప్పుడు మాత్రం లేదు, ఇవన్నీ ఇవ్వాలి, ప్రజల్ని ఆదుకోవాలి, ప్రజల్ని పేదల్ని ధనవంతులుగా చేసే స్కీములు ఇవన్నీ అంటూ ప్రచారం చేసి ఈరోజు మాత్రం ఈ పథకాలన్నీ కరెక్ట్ కాదు, ఢిల్లీలో అదొక విఫల నమూనా అని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి మించిన అవకాశవాది ఈ దేశ రాజకీయాల్లో ఇంకెవరినైనా చూడగలుగుతామా? చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు, ఆప్ ఓడిపోవడాన్ని, తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడాన్ని కూడా ఆయన అవహేళన కూడా చేస్తున్నారు. అదే నేను చెప్పేది. ఇప్పుడు ఆ గర్వం అనేది ఇప్పుడు ఢిల్లీలో జరిగింది. ఇలాంటి మోడీలు ఎంతమంది వచ్చా నన్ను ఓడించారన్నారు కదా, ఏమైంది? అందుకే నేనేమంటానంటే హంబుల్నెస్, ఆ పద్ధతి, ఇప్పుడు అలాంటి వాళ్ళతో రాజకీయం చేయాల్సి వచ్చిన బాధ ఉంటుంది నాకు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేను సిద్ధాంతపరంగా రాజకీయం చేశాను తప్ప వ్యక్తిగత రాజకీయాలు నేను ఎప్పుడు చేయలేదు నా లైఫ్లో. చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు, రాజకీయాల్లో సరైన గౌరవప్రదంగా మాట్లాడుకోవాలి అంటూనే నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా రాజకీయం చేయలేదు అంటున్నారు ఆప్ను ఉద్దేశించి. కానీ ఇదే ప్రధాని నరేంద్ర మోడీని, ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మమ్మల్ని ఓడించలేరని గర్వంతో మాట్లాడారు ఆపు వాళ్ళని చెప్తున్నారు. కానీ మన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 2019 సమయంలో ఇదే చేశారు. నరేంద్ర మోడీని నేను ఎప్పుడూ వ్యక్తిగతంగా ఎవరిని రాజకీయం చేయలేదు అంటున్నారు. కానీ నరేంద్ర మోడీని, ఆయన సతీమణి గారిని మొత్తం నీ కుటుంబమే లేదు, నీకు విలువలే తెలియవు అంటూ ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా ఆ రోజు వ్యక్తిగతంగానే మాట్లాడారు. ఇక బాలకృష్ణ అయితే ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి అనరాని మాటలు పబ్లిక్ వేదికల మీద కూడా అన్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు మాత్రం చాలా గౌరవం ఉండాలి, ఆప్ వాళ్ళు అలా వ్యవహరించలేదు, నేను మాత్రం వ్యక్తిగతంగా రాజకీయాలు చేయకుండా చాలా హంబుల్గా వ్యవహరించానని చెప్తున్నారు. ఇక దాంతోపాటు తెలంగాణలో తాను అరెస్ట్ అయినప్పుడు 60 దేశాల్లో నా కోసం నిరసన కార్యక్రమాలు జరిగాయని చెప్తున్నారు. 60 దేశాల్లో ఏదో దేశాధ్యక్షులు వచ్చి ఈయన అరెస్ట్ను ఖండించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు ఏంటి, తెలుగు వాళ్ళు చాలా దేశాల్లో ఉన్నారు, అందులో తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ఉంటారు, వాళ్ళందరూ నిరసన కార్యక్రమాలు చేశారు. దాన్ని ఆపాదిస్తూ ఈరోజు ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. అందుకే మీరు చూస్తే నన్ను అరెస్ట్ చేసినప్పుడు 60 దేశాల్లో డెమాన్స్ట్రేట్ చేశారు, రాష్ట్రంలో డెమాన్స్ట్రేట్ చేశారు, హైదరాబాద్లో డెమాన్స్ట్రేట్ చేశారు. ఎప్పుడు నేను మర్చిపోలేను. హైదరాబాద్లో ఎవరైతే అణిచివేయాలని ప్రయత్నం చేస్తే చేతులు కాల్చుకున్న పరిస్థితికి వచ్చారు. అంటే రైట్ని రైట్గా ప్రజలు ఆమోదించే పరిస్థితికి వచ్చారు. అదే ఈరోజు మీరు చూస్తే ఢిల్లీ చూశారు, ఎండార్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారే కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఈ ఎలివేషన్ ఇస్తూ ఉన్నారు. కేసీఆర్ కుమార్తెను లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు, బీఆర్ఎస్ ఓడిపోయింది. కేజ్రీవాల్ని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు, అక్కడ ఆప్ ఓడిపోయింది. కానీ ఒక చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే మాత్రం 93% స్ట్రైక్ రేట్లో అధికారంలోనికి వచ్చాం అంటూ పోలుస్తున్నారు. అంటే వాళ్ళు అవినీతి పరులని ప్రజలు నమ్మేశారు, చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదని ప్రజలు నమ్మి గెలిపించారు అన్నట్టుగా ఒక ప్రచారం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అంటున్నారు. హైదరాబాద్లో నా అరెస్ట్ అప్పుడు నిరసన కార్యక్రమాలను అణచివేయాలనుకున్న వాళ్ళు చేతులు కాల్చుకున్నారని చెప్తున్నారు. అంటే అప్పట్లో కేటీఆర్ వ్యతిరేకించారు, ఇక్కడ నిరసనలు చేయొద్దండి, బీఆర్ఎస్ ఓడిపోయింది అంటే నా వల్లే ఓడిపోయింది, చేతులు కాల్చుకున్నారని కూడా చెప్తున్నారు. అక్కడ ఆప్ ఓడిపోయింది, అదే జరిగింది అంటున్నారు. అంటే అక్కడ ఎండోర్స్ చేశారు అంటే వాళ్ళ తప్పును ప్రజలు గుర్తించారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. తాను మాత్రం రైట్ను రైట్గా గుర్తించారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పకపోయినా కూడా ఆప్తో బీఆర్ఎస్తో తెలుగుదేశం పార్టీ పోల్చుకునే స్థితి లేదు. అక్కడ ఆప్ కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, సింగిల్గా ఎన్నికలకు వెళ్ళి పోరాటం చేశారు. కేజ్రీవాల్ అయితే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగానే నిలబడ్డారు, పోరాటం చేశారు, దాని మీదే నిలబడ్డారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మధ్యలో కేజ్రీవాల్తో కూడా కలిశారు, కేజ్రీవాల్ని కూడా పిలుచుకొని వచ్చి ఏపీలో ప్రచారం చేశారు, ప్రచారం చేయించుకున్నారు మోడీకి వ్యతిరేకంగా. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోగానే చంద్రబాబు నాయుడు మోడీ వైపు వెళ్ళిపోయారు. కానీ కేజ్రీవాల్ అదే స్టాండ్ మీద నిలబడ్డారు, వీరోచితంగా పోరాటం చేశారు, ఓడిపోయారు. ఓట్ల శాతం కూడా ఈరోజు భారీగానే వచ్చింది ఆప్కి, కంప్లీట్గా అయిపోలేదు. అలాంటి పార్టీలతో పోల్చుకుంటూ నన్ను అరెస్ట్ చేసినప్పుడు మాత్రం ప్రజలు రైట్గా చూశారు, నన్ను రైట్ అని నమ్మారు అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ బీజేపీ, పవన్ కళ్యాణ్ వీళ్ళందరి మద్దతు పెట్టుకొని
పైగా వైసీపీ ప్రభుత్వం చేసిన కొన్ని తప్పిదాల కారణంగా విపరీతంగా జగన్మోహన్ రెడ్డి మీద చేసిన నెగిటివ్ ప్రచారం కారణంగా మొన్న అధికారంలోనికి రాగలిగారే కానీ ఆప్కు బీఆర్ఎస్కు ఆ పార్టీలతో తెలుగుదేశం పార్టీకి పోలిక లేదు పోరాటంలో అన్నది మాత్రం సుస్పష్టం. ఇంకా చాలా విషయాలు మాట్లాడారు చంద్రబాబు గారు. ఆటోమేటిక్గా 5 ఏళ్లలో పోయేళ్ళు ఉన్నారు, కొంతమంది 10 ఏళ్లలో పోతున్నారు, కొంతమంది లాంగ్ టర్మ్లో కూడా ఉంటున్నారు, కానీ నష్టపోతున్నారు. కొంతమంది సంక్షేమం ఇస్తున్నామని బటన్ నొక్కడం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామని చెప్పి మాయమాటలు చెప్పడం, దెన్ కరప్షన్ చేయడం. దీంతో ప్రజలు రియలైజ్ చేయడానికి టైం పట్టచ్చు, 1 టర్మ్ పట్టచ్చు, 2 టర్మ్లు పట్టచ్చు. దెన్ ఎక్కడికక్కడికి ఈ పొలిటికల్ పొల్యూషన్ చేస్తూ వస్తున్నారు. దానికి 2 ఉదాహరణలు ఏపీ అండ్ ఢిల్లీ. సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. ఆ రోజు ఢిల్లీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్, వాట్ ఈస్ దట్ మోడల్? నేను బాగా చదువు చెప్పిస్తున్నా, ఓకే. హైయర్ ఎడ్యుకేషన్ ఉందా? లేదు. ఆ తర్వాత కాలేజీలు ఉన్నాయా? లేవు. తర్వాత ఉద్యోగాలు ఉన్నాయా? లేవు. రెండోది మహిళా హాస్పిటల్స్, హెల్త్. ఇంటికి నేను మందులు పంపిస్తున్నా, ఓకే, బాగానే ఉంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందా? లేదు. ఇవన్నీ చేసిన తర్వాత నీళ్లు ఇచ్చే పరిస్థితులు లేరు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూళ్లను అద్భుతంగా తయారు చేసింది, కార్పొరేట్ స్కూళ్ళ కంటే అద్భుతంగా చేసింది. దాన్ని కూడా విమర్శించే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో ఈ ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ హాస్పిటళ్ళు, ఈ స్కీములు ఇవన్నీ వేస్ట్ అని డైరెక్ట్గానే ఆయన చెప్తూ ఉన్నట్టుగా ఉంది. ఢిల్లీ స్కూళ్ళ మోడల్ ఫెయిల్ అంటున్నారు. స్కూళ్ళు ఉన్నాయి, ఓకే, ఆ తర్వాత కాలేజీలు ఉన్నాయా అని మాట్లాడుతున్నారు. అది కూడా ఏది, అక్కడికి ఇక్కడికి పోలికలు ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కేజ్రీవాల్ ప్రభుత్వానికి పోలికలు ఉన్నాయంటూ ఇవి చెప్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. హెల్త్ అన్నారు, ఓకే, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయా అని కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 15 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సిద్ధమైతే కొన్ని పూర్తి చేస్తే ఆల్రెడీ ఇక మెడికల్ సీట్ ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైతే ఆ మెడికల్ సీట్లు వద్దు మాకు అని లేఖ రాసిన ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయా, ఆ మోడల్ ఈ మోడల్ ఫెయిల్ అంటే స్కూళ్ళు హాస్పిటల్కి సంబంధించి కేజ్రీవాల్ చేసింది, జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ అభివృద్ధి ఇవన్నీ ఒక విఫల నమూనాగా చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారంటే ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన పనులు కాదు అని చెప్తున్నట్టుగా ఉంది.